అంజలి వజ్ర అంజల్ వజ్ర అంజల్ కూర్చుని చేద్దాం రండి ఫ్రెండ్స్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. సో అందరికీ ముందుగా హ్యాపీ సండే. మా ఇంట్లో ఏ కర్రీ చేశారో మీకు చూపిస్తున్నా, చూసేయండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఫన్నీగా ఉంటుంది, ఎంజాయ్ చేసుకోండి. అలాగే సో కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఎర్రగడ్డలు, ఉల్లిపాయ, అచ్చ తెలుగులో ఏమో అది ఉల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, మనము ఉల్లిపాయ, ఎర్రగడ్డ ఎన్ని రకాలు ఉన్నాయమ్మా? ఉండట్లే మైగుడు ఉందే. ఏం మీను? అంజలి మీను. వజ్ర అంజల్ మీను, తలకాయ కూర. తలకాయ కూర. చింతపండు, చింతపండు పులుసు, ధనియా పొడి, ధనియాల పొడి, ధనియాలు పొడి 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూను, కారం పొడి 1.5, కొత్తిమీర, టమాటా పేస్ట్, ఇట్లా 2 పచ్చిమిరపకాయలు. అంజలి వజ్ర మీను తలే, చాప అంజల్ అంట మీను, అంజలి అంటే నవ్వవయ్య బాబు, నీ సొమ్మేం పోతుంది, నీ సొగ్గేం పోతుంది. వజ్ర అంజలి వజ్ర కాదు, వజ్ర అంజల్, వజ్ర అంజల్, వజ్ర అంజల్ మీన్ తలే, తలకాయ, తలకాయ తల సారు. చేద్దాం రండి ఫ్రెండ్స్. వజ్ర అంజలి అంజలి తలకాయ. అంజలి కాదు, అంజల్, అంజల్ అంజల్ అంజల్. వజ్ర అంజల్ తలకాయ అని తెల్లనిచ్చి గుడ్డు వజ్ర తల
వజ్ర తలకాయ, మీను కన్నుగుడ్డు. చూడండి ఎట్లుందో కన్నుగుడ్డు, ఎంతలా ఉందో. ఆడ కొట్టించుకుంటానే ఇంత పెద్దగా కనపడే. దీంట్లో పులుసు పెడితే బాగుంటుందని పులుసు. మా ఇంటి ఆయనకు పులుసు ఇష్టం, దానికి తలకాయ తెచ్చినాడు. తలకాయ తీసుకొని వచ్చి నాకు పులుసు కావాలి మీను మీరు ఎంతమంది తింటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మసాలంతా ఉడికింది. ఇంకొక ట్రిప్ ఉడికితే చాలు. ఇది తెల్లు ఒక్కసారి తెల్లు వస్తే దింపేయాల, లేదంటే మెత్తగా అయిపోతుంది. చేప కదా బిర్యానీ ఉడికిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ చికెన్. మా ఇంట్లో రెండు చార్లు చేయాల. వారము రెండు. భానువారము రెండు, లేదా శుక్రవారము రెండు, మంగళవారము రెండు. ఎప్పుడు సారు చేయాలన్నా రెండు ఐటము ఉన్నే ఉంటుంది. వైట్ అన్నము, కలర్ అన్నము రెండు ఉండాల. చికెన్, మీను లేదా మటన్. పిల్లలకి వచ్చి చికెన్ బాగా కుత అని బుగ్గలు రావాల. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న బాగా కుత అని బుగ్గలు రావాల. అది మెత్తగా ఉంటుంది. అంత మెత్తగా కాకుండా పెళ్ళి అయినప్పుడు మేము కొత్తగా పెళ్ళి అయినప్పుడు తీసుకోండేది ఇది. మాకే కొత్తగా పెళ్ళి అయినప్పుడు తీసుకోండేది ఇది. బాండ్లీ, దానికే ఈ బాండ్లీని పారేయకున్నట్లే పెట్టుకున్నాం గుర్తుగా. చూడు ఉడికిపోయింది చేపల చారు. ఇది అయిపోయింది ఫ్రెండ్స్. పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ మా కొడుక్కి మా కూతురికి, ఇది మా ఉద్దరికే చేపలు, ఇది మా కొడుక్కి మా కూతురికి చికెన్. చూడండి ఫ్రెండ్స్. ఆవాలు, ఎర్రగడ్డ, ఎండుమిర్చి, కరివేపాకు. ఇది చికెన్కి. లైక్లు ఇవ్వండి ఫ్రెండ్స్. అందరూ ఎక్కే చూస్తూ ఉండరు అంతేను. మాకు ఎవరు లైక్లు ఇవ్వటం లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పేస్ట్,
ధనియాల పొడి, కారం పొడి, తగినంత పసుపొడి. చికెన్ మసాలా పొడి అర్ధ ప్యాకెట్ చాలు, ఫుల్ ప్యాకెట్ వేయలేదు. ఉప్పు తగినంత, నున్నుప్పు. నేను ఎక్కువ నున్నుప్పే వాడుకుంటాను, కల్లుప్పు అంతా వాడుకోను. దొడ్డుప్పు కల్లుప్పు అంటారు. ఇట్లా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి, చికెన్ ఎలా చేస్తారు అని. ఇలా చేస్తారా, వేరేలాగా చేస్తారా చూడండి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే ఎంజాయ్ చేసింటే ఒక లైక్ అయితే కొట్టండి, అలాగే కామెంట్ చేయండి. మీ ఇంట్లో స్పెషల్ ఏం చేశారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇక్కడితో వీడియో అనేది ఎండ్ చేస్తున్నా. మరో వీడియోతో మీ ముందు ఉంటా ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.